అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర బలగాలతో దాదాపు 10,000 మంది సైనికులతో మోహరించింది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు చనిపోయారని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా 2026 లోపు మావోయిస్టులందరినీ కూడా అంతం చేస్తాము అని అంటుంది కేంద్ర ప్రభుత్వం. దాని ద్వారానే చర్యలు కూడా తీసుకుంటుంది. సో దీని గురించి అంటే ఆపరేషన్ కగార్ గురించి అలాగే నక్సలైటిజం గురించి మనతో వివరించడానికి మనతో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నేతగా ఉన్నటువంటి జప్పన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాం సార్. చాలా మంది మీ లైఫ్ స్టోరీ గురించి కూడా ఇంటర్వ్యూ చేశారు. సో దాని గురించి కూడా కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ బాల్యం ఎలా గడిచింది? సో అప్పుడు అంటే మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా కుటుంబం అంటే శూద్ర కులంలోని అగ్రకులంగా అంటే రెడ్డి, ఒకనాటి శూద్ర కులము వర్ణ వ్యవస్థలో కులాలకు సంబంధించి వచ్చినప్పుడు అగ్రకులం రెడ్డి అయినప్పటికీ మా కుటుంబము పేద కుటుంబం. మాకున్న భూమి తక్కువ. ఆ భూమి లోపల పంట ద్వారా మేము బతకలేని పరిస్థితి. అప్పులతోటి కరువు లోపల కూడా తిండికి 2 పూటలు మా కుటుంబంలో నేను చిన్న మా కుటుంబంలో చిన్న వయసు ఉన్న కాబట్టి నాకు పెట్టి 2 పూటలు 3 పూటలు పెట్టాను. కానీ మా ఇంట్లో 3 పూటలు తినలేదు. చాలా ఏ పండుగకు కూడా అంటే సాధారణంగా భారతదేశంలో లేదా తెలంగాణలో కూడా ఒక నాన్ వెజ్ తినడం అనేది సాధారణమైన అలవాటు. కానీ మా కుటుంబంలో నాన్ వెజ్ లేదు. ఆనాటి కాలంలో కూడా తెలంగాణ జిల్లాలో కూడా కొంత రెడ్డి లేదా బీసీ కులాల లోపల కూడా ఛాయ్ చేసుకుని తాగే అలవాటు కూడా ఉన్నది. కానీ మా ఇంట్లో ఛాయ్ కూడా లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మా పరిస్థితి ఏంటి అనేది. అంటే ఒక పేదరికంలో ఉన్న పరిస్థితి లోపల నేను చదువుకునేటప్పుడు ముఖ్యంగా 8th 9th నేను చదువుకునేటప్పుడు కూడా నేను అంటే డైలీ పేపరు చూసేవాడిని. ఆనాటి కాలం లోపల అంటే కాంగ్రెస్ ఇందిరా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించడం, ఆ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు ఈనాడు పేపర్ వచ్చేది మా ఊరికి. చాలా ఈనాడు పేపర్ లోపల కంటిన్యూగా దాంట్లో రాసే విషయాలు అంటే ప్రజాస్వామ్యం అనేది అది కూని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ. తర్వాత దానికి వ్యతిరేకంగా ఆనాడు జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఒక జనతా పార్టీ అనేది ఏర్పడి దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు నిర్వర్తించడం. నేను అంటే అప్పటి నుంచి కూడా నేను చదివేది వాస్తవంగా జయప్రకాష్ అనేది గొప్ప ఒక విప్లవకారుడుగా. అంటే విప్లవం అంటే ఏమిటో నాకు తెలియదు. మొత్తం ఒక రకంగా దేశాన్ని బాగు చేయడానికి జయప్రకాష్ నారాయణ కదిలిండు, జనతా పార్టీ కదిలింది అనేది అవుతుందో ఆనాడు నేను అంటే 75 నుంచి కూడా నేను చదవడము అవి కాదు. తర్వాత పుస్తకాలు చాలా సాహిత్యం, ఏ పుస్తకం నవలలు కావచ్చు అనేక సాహిత్యం చదువుతూ ఆ సాహిత్యం లోపల రకరకాల నవలలు సామాజిక అంటే రంగనాయకం కావచ్చు చాలా మంది మహిళలకు సంబంధించిన ఆ నవలలు చదివేవాడిని. తర్వాత తిరిగి భగవద్గీత కూడా మా ఫాదర్ కూడా ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు రజాకర్లకు వ్యతిరేకంగా. అయితే మా ఫాదరు అంటే గీత ఈ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చుకొని చదివేది. నేను చదివేది మా ఇంట్లో నేను చదివేది. ఆ రకంగా నాకు సాహిత్యం పైన చాలా ఇంట్రెస్ట్. సాహిత్యం అన్నా ఆటలు కూడా నాకు టైం దొరికితే గోళీలాట, లేకపోతే ఒక రకమైన పత్తాలాట, లేకపోతే జిల్లగోని అనేది, లేకపోతే కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్ ఇవన్నీ ఆటలు ఆడే దాంట్లో కూడా నేను కంప్లీట్గా అంటే చదువు లోపల ఉండేది. నేను అంటే నెంబర్ 1 కాదు కానీ నెంబర్ 3 నెంబర్ 2 నేను చదువు లోపల ఎప్పుడు చదువులో రాణిస్తూనే అన్నిట్లో కూడా పాల్గొంటూ అందరితోటి కలిసి ఉండడం కూడా నా మొదటి నుంచి కూడా నేనేమి ఏ కులాలు మతాలు కూడా నేనేం పట్టించుకోలేము. మా ఊర్లో కూడా ముస్లిమ్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా నాకు స్నేహం ఉన్నది. తర్వాత కులాలకు సంబంధించి వచ్చినప్పుడు కూడా దళితులు కానీ బీసీలు గొల్ల లేదా శాల లేకపోతే రకరకాల కులాలు కూడా నా క్లాస్మేట్స్ ఉన్నారు. నేను వాళ్ళ ఇంటికి పోవడం లేదా వాళ్ళు మా ఇంటికి అంటే దళితులు రాలే, పద్మశాలి గొల్ల వాళ్ళు వచ్చారు కానీ దళితులు అక్కడైతే రాలేదు. కానీ వేరు చోట్ల మీద కలిసి ఉండడం అనేది ఉందో. తర్వాత అప్పటి నుంచి కూడా నాకు దేవుని పైన కూడా నాకేమి
నమ్మకాలు లేవు ఆనాడు కూడా. దేవుడు, మంత్రాలు, దయ్యాలు అనే వాటిపైన నాకే నమ్మకాలు లేవు అవి. అంటే ఎంతో కొంత పూర్తి శాస్త్రీయ భావాలు ఏమి లేవు కానీ దేవుడు నమ్మకాలు లేవనుకుంటూ కూడా దేవుని పూజించింది కూడా ఉంది. నేను 10th వరకు కూడా ఒక రకంగా పూజ చేయడం మా అమ్మ చెప్పిన దాని ప్రకారంగా ఉండేది. కానీ అంటే క్రమంగా నా లోపట ఒక రకమైన అంటే రోజు రోజుకు ఈ సాహిత్యం చదవడం ద్వారా కొంత హేతుబద్ధ జ్ఞానము అనేది ఏందో పెరుగుతూ వస్తుంది. అయితే ఈ క్రమం లోపల కూడా నేను అంటే కమ్యూనిస్టులు అనేవాళ్ళు సిపిఐ, సిపిఎం పార్టీ లేదా నక్సలైట్ అంటే లింపియావో గ్రూప్ నక్సలైట్స్ అనేది కూడా మా ఊర్లే మా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఉండేవాళ్ళు. కానీ నేను ఏనాడు కూడా ఏంటంటే ఈ కమ్యూనిస్టులు, ఈ నక్సలైట్లు అని అంటే నాకు మంచి అభిప్రాయం లేదు అక్కడ. మంచి అభిప్రాయం ఏంటంటే కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కొద్దిగా వాళ్ళ వ్యవహారం ఆర్థికంగా కొద్ది డబ్బు సంపాదించుకోవడం, లేదా కొంతమంది పెత్తందారులతో కూడా వాళ్ళు కలిసి ఉండడము. ఈ లింపియా గ్రూప్ వాళ్ళు కూడా కొంత అరాచకంగా ఉండేది.